అసెంబ్లీకి రాకపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెలికిపెట్టినట్లుగా తెలుస్తోంది. తాను అసెంబ్లీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక కండిషన్కి అయితే ఒప్పుకోవాలంటూ కూడా ఆయన ఒక డిమాండ్ అయితే తెర మీద తీసుకొచ్చారు. ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మీరు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దామని అనుకున్నారు, ఖచ్చితంగా మా తరపు నుంచి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. సో దానికి అంగీకారం అయితేనే నేను అసెంబ్లీకి వస్తానన్నట్లుగా కేసీఆర్ చెప్పినట్లుగా ఈ మేరకు బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల నేతలతోటి మొత్తం ఎంటైర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతోటి ఫామ్ హౌస్ వేదికగా శుక్రవారం ఆల్రెడీ భేటీలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కేఆర్ఎంబి ఈ యొక్క మీటింగ్స్ మినిట్స్ను కూడా సేకరించే పనిలో కూడా ఇటు గులాబీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే సాగునీటి జల వివాదం పైన ప్రముఖంగా ఇప్పుడు ఆయన జల వివాదానికి సంబంధించి ఒక పోరు ఉధృతం చేయాలన్నటువంటి ఒక బాటలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ పెట్టినటువంటి కండిషన్స్కి ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఇప్పుడు అసెంబ్లీ అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఇటు కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకుంటారా? బీఆర్ఎస్ కావాలని ఒక ఎత్తుగడ వేసిందా రాకుండా ఉండాలని, కేసీఆర్ రాకుండా ఉండాలని ఒక ఎత్తుగడికి దిగారా అని అంటే కనుక ఖచ్చితంగా అని. ఎందుకంటే